హలో అందరికీ. మీరు ఎప్పుడైనా ఏదైనా పని మధ్యలో ఆపేశారా? ఓకే. ఒక్కసారి ప్రయత్నించి విఫలమై ఇది నాకు కుదరదు అనుకున్నారా? అయితే ఈరోజు నేను చెప్పేది మీకోసమే. ఈరోజు మనం విజయానికి కీలకమైన ఓపిక గురించి మాట్లాడుకోబోతున్నాం. మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ జీవితం మీద ఖచ్చితంగా ఒక కొత్త కోణం దొరకడం ఖాయం. ముందుగా ఓపిక అంటే ఏమిటో తెలుసుకుందాం. ఓపిక అంటే కష్టాలను తట్టుకునే శక్తి. ఓపిక అంటే ఒక చిన్న మాట కాదు, ఇది మన మనస్సును కట్టిపడేసే శక్తి. మీరు ఎప్పుడైనా ఏదైనా గొప్ప పని సాధించాలి అంటే అది వెంటనే జరగదు. దానికి కొంత సమయం పడుతుంది, శ్రమ పడాలి, కొన్నిసార్లు విఫలమవ్వాలి కూడా. కానీ ఆ ప్రయాణంలో నిలబడి ముందుకు సాగేది ఒక్క ఓపిక ఉన్నవాళ్ళు మాత్రమే. ఓపిక ప్రతి మనిషికి ఎందుకు అవసరం? మనకు ఏ పనైనా తక్షణమే అయిపోవాలి. ఉదాహరణకు, ఈ రోజుల్లో ఫోన్లో ఒక్క క్లిక్తో ఫుడ్ ఇంటికే వచ్చేస్తుంది, సినిమా టికెట్ బుక్ అవుతుంది. కానీ మనిషి జీవితంలో నిజమైన విజయాలు అలా వెంటనే రావు. అవి ఓపికతో, మంచి క్రమశిక్షణతో, నిరంతరమైన ప్రయత్నాలతోనే సాధ్యమవుతుంది. ఒక ఫిల్మ్ డైరెక్టర్ అయినా, ఒక బిజినెస్ మ్యాన్ అయినా, ఒక స్టూడెంట్ అయినా, ఎవరైనా విజయవంతం కావాలి అంటే ఓపిక ఖచ్చితంగా అవసరం. మరి అట్లాంటి ఓపిక అనేది లేకపోతే ఏం జరుగుతుంది? ఒక్కసారి ఊహించండి. థామస్ ఎడిసన్ లైట్ బల్బు కనిపెట్టడానికి 1000 సార్లు ప్రయత్నించాడు. అతను మొదటి 10వసారో లేదా 100వసారో లేదా 500వసారో ఓడిపోతే ఇది నా వల్ల కాదు అని వెనకడుగు వేస్తే ఈరోజు మనం చీకటిలోనే ఉండేవాళ్ళం. అలానే స్టీవ్ జాబ్స్ తనే మొదలుపెట్టిన కంపెనీ నుంచి తొలగించబడ్డాడు. కానీ ఓపికతో తిరిగి యాపిల్ కంపెనీని ప్రపంచంలో నెంబర్ 1 బ్రాండ్గా మార్చాడు. కాబట్టి ఓపిక ఉన్నవాళ్లే విజేతలు అవుతారు. మరి ఈ ఓపికను ఎలా పెంచుకోవాలి? ఓపికను పెంచుకోవడానికి 4 ముఖ్యమైన టిప్స్ మీకు చెప్తాను. అవి పాటిస్తే మీరు జీవితంలో ఎంతటి సమస్యనైనా అధిగమించగలరు. అందులో మొదటిది, లక్ష్యాన్ని స్పష్టంగా పెట్టుకోండి. మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే ప్రయాణం మధ్యలో ఆగిపోతాం. విఫలతను ఓపికగా ఎదుర్కోండి. ఒక్కసారి ఓడిపోయామంటే అది అంతిమం కాదు, అది ఒక పాఠం మాత్రమే. సమయం తీసుకోండి. గొప్ప విజయాలు ఒక్క రోజులో జరగవు. ఓపికతో పనిచేయండి. పాజిటివ్గా ఉండండి. నెగిటివ్గా ఆలోచిస్తే మనసు మానసికంగా దిగజారిపోతుంది. కాబట్టి ఎప్పుడు సానుకూలంగా ఆలోచించండి. మిత్రమా, ఈరోజు మనం ఓపిక గురించి కొన్ని విషయాలను తెలుసుకున్నాం. కానీ ఇదంతా తెలుసుకోవడం మాత్రమే కాదు, మనం మన నిజ జీవితంలో పాటించాలి. కాబట్టి ఈరోజు ఒక చిన్న నిర్ణయం తీసుకోండి. ఏదైనా సాధించాలి అంటే ఓపికతో ముందుకు సాగుదాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మోటివేషనల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం తర్వాత వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.